హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. భూమి మంచినీళ్ళు తెచ్చి సావి చేతికిచ్చి వరుణ్ పక్కన కూర్చొని భుజం మీద వాలి, బావా ఇప్పుడు మనం ఊరికి వెళ్తామా అని అడిగింది. అవును వెళ్ళాలి కదా అని వరుణ్ అన్నాడు. అంతలో డోర్ ఓపెన్ అయి రాకేష్ అమ్మా నాన్న ఇద్దరు రూమ్లోకి వచ్చి, రాకేష్ సుస్మిత రాహుకాలం వచ్చేస్తుంది, మన ఇంటికి బయలుదేరాలి అని చెప్పి అక్కడే ఉన్న భూమి దగ్గరికి వెళ్ళారు. భూమి లేచి నిలబడడంతో, భూమి నువ్వు కూడా సుస్మితతోనే సమానం, మాకు దేవుడు ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. వాడు సుస్మితని ప్రేమించిన విషయం ముందే చెప్పుంటే అసలు ఇదంతా జరిగేదే కాదు. ఏదేమైనా నీకు మంచి జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇదిగో నీకోసం అని ఒక జ్యువెలరీ బాక్స్ భూమి చేతుల్లో పెట్టింది రాకేష్ అమ్మ. ఆంటీ వద్దు ప్లీజ్, నన్ను సుస్మితతో సమానంగా చూస్తాను అన్నారు. అదే చాలు. నాకు ఈ పెళ్ళంటే కాస్త మనసులో ఇబ్బందిగానే అనిపించినా మీరు రాకేష్ ప్రవర్తన ఇవన్నీ నాకు ఎప్పుడూ నచ్చేవి. మీరంతా చాలా మంచివాళ్ళ ఆంటీ. నేను వరుణ్ అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తూనే ఉంటాం అని భూమి అనింది. నువ్వు వద్దు అన్నా నేను ఇవ్వాలని తెచ్చాను, నువ్వు తీసుకొని తీరాల్సిందే, తీసుకో అని భూమి చేతుల్లో పెట్టి, ఇద్దరూ హ్యాపీగా ఉండండి, నిజంగా నువ్వు చెప్పినట్టు అప్పుడప్పుడు వస్తూ ఉండాలి సరేనా అని భూమి నుదుటి మీద ముద్దు పెట్టి, సుస్మిత పదరా వెళ్దాం అని అనింది. అమ్మ మీరు వెళ్ళండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాం అని రాకేష్ అనడంతో ఇద్దరూ వెళ్ళిపోయారు. రాకేష్ వరుణ్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని, థ్యాంక్స్ వరుణ్, నీ వల్లే సుస్మిత మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలిసింది. నీ వల్లే ఈ పెళ్ళి కూడా చాలా సవ్యంగా జరిగింది. ఇంట్లో వాళ్లకు ఆల్రెడీ ఆలోచన ఉండేది, బట్ నేను భూమిని ఇష్టపడ్డానని చెప్పడంతో తప్పక అందరూ నా ఇష్టం మేర పెళ్ళికి ఒప్పుకున్నారు. బట్ నేనిప్పుడు సుస్మితని పెళ్లి చేసుకోవడంతో అందరూ హ్యాపీనే. ఇదంతా చెప్పాలంటే నీ వల్లే జరిగింది, అందుకే పెద్ద థ్యాంక్స్ అని రాకేష్ అన్నాడు. రాకేష్, నేను జస్ట్ సుస్మిత మీద నీకు ఆల్రెడీ ఉన్న ప్రేమని బయటికి తీశానంతే. తెలుసా, మన చేతుల్లో ఉన్నదేది మనకు నచ్చదు, దూరంగా ఉన్నదే కావాలనిపిస్తుంది. నువ్వే కాదు చాలామంది ఆలోచించేది అదే. అందుకే నువ్వు నీ పక్కనే ఉన్న సుస్మిత గురించి ఆలోచించడం మానేసి దూరంగా ఉన్న భూమి గురించి ఆలోచించావు. ఎప్పుడైతే సుస్మిత దూరం అవుతూ వచ్చిందో అప్పుడే నీ ప్రేమను రియలైజ్ అయ్యి తనకి నువ్వు ఎంత అలవాటు పడ్డావో తెలిసింది. అంతేకాని ఇదేం నా వల్ల జరగలేదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఇద్దరికీ చెప్పాడు వరుణ్. రాకేష్ సుస్మిత ఇద్దరూ వరుణ్ భూమికి విష్ చేసి సందీప్ సావికి కూడా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాకేష్ సుస్మిత అందరికీ చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళిపోవడంతో కవిత రూమ్లోకి వచ్చి, వరుణ్ మనం కూడా బయలుదేరాలి, ఇప్పుడు బయలుదేరితే సాయంత్రం కానీ ఊరికి చేరుకోలేం, మళ్ళీ పొద్దున్నే పూజకి ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని అనింది. సరే అమ్మా, ఆ ఏర్పాట్లేవో నువ్వే చూడు, నేను బాగా అలసిపోయాను అని వరుణ్ అన్నాడు. సరే సరే, నేను పిలిచినప్పుడు బయలుదేరండి సరేనా అని చెప్పి కవిత వెళ్ళింది. ఆకాష్ తన రూమ్లో ఒంటరిగా కూర్చొని అసలు ఎలా నేను మొహం చూడకుండా తీసుకెళ్లాను, అయినా భూమి ఉండాల్సిన స్థానంలో మేఘ ఎలా వచ్చింది? భూమి మాట తీరు చూస్తుంటే తనే ఏదో చేసినట్టు అనిపిస్తోంది. కానీ ఒక విషయంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను భూమిని బలవంతం చేసి అది నా కాళ్ళు పట్టుకొని తాళి కట్టమని బ్రతిమలాడేలాగా చేయాలనుకున్నాను. కానీ టైం కుదరక తాళి కట్టేశాను. అదే నేను అనుకున్నట్టు జరుగుంటే ఆ మేఘ రుద్ర తాండవం చేసేది, అందరి ముందు తల ఎత్తుకోలేకపోయేవాణ్ణి. అసలు భూమి ఉండాల్సిన స్థానంలోకి మేఘ ఉంటుందని అస్సలు ఊహించలేదు. విడాకులు వచ్చే వరకు ఆ రాక్షసిని భరించాలంటే కూడా నాకు చాలా ధైర్యమే కావాలి. ఇన్నేళ్లు స్థిమితంగా ఉండి ప్లాన్ చేసి చివరికి ఇలా లాక్ అయిపోయాను. అసలైతే దీన్ని ఇప్పుడు కాదు, ఇంట్లో ఉండగానే ఏదో ఒకటి చేసి ఉంటే అందరూ కలిసి నాకే కట్టబెట్టేవాళ్ళు. తప్పు చేశాను, కుటుంబం గురించి ఆలోచించి చాలా పెద్ద తప్పు చేశాను. ఒకసారి తప్పు జరిగితే భూమి కోసమైనా నన్ను క్షమించేవాళ్ళు, సంవత్సరం కాకపోతే 2 ఏళ్లకైనా నాతో మామూలు అయిపోయేవారు అని ఆకాష్ తల పట్టుకున్నాడు. రూమ్లో ఉన్న మేఘ కోపంతో వస్తువులన్నీ పగలగొట్టి కూర్చొని కోపంతో రగిలిపోతోంది. యమున రూమ్లోకి అడుగు పెట్టగానే కాలికి గాజుముక్క గుచ్చుకోవడంతో మెల్లగా లోపలికొచ్చి రూమ్ అంతా పరిశీలించి మేఘ అందరికీ సమాధానాలు చెప్పి వచ్చేసరికి ఈ టైం అయింది. అసలు ఎలా ఇదంతా జరిగింది అని అడిగింది. మేఘ ఏం మాట్లాడకుండా అదే కోపంగా ఉండింది. పైగా ఇప్పుడు నిన్ను ఊరికి తీసుకువెళ్తారంట, అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు జరిగిన తర్వాతే ఇక్కడికి రావాల్సి ఉందంట అని యమున చెప్పింది. నేనెక్కడికి వెళ్ళేది లేదని చెప్పు. అసలు వాడి పక్కన కూర్చోవాలన్నా వాడి మొహం చూడాలన్నా కూడా నాకు అసహ్యంగా ఉంది. అలాంటిది నేను ఆ ఊరికి వెళ్ళాలా? నెవర్ అని మేఘ గట్టిగా అరిచింది. ఇదంతా ఆల్రెడీ నేను చెప్పడం అయింది, కానీ మీ నాన్న ఉన్నాడే, ఆయన ఏమన్నాడో తెలుసా? డివోర్స్ ఇవ్వాలంటే ఆకాష్ సంతకం పెట్టే తీరాలి, వాడు సంతకం పెట్టాలంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది విని తీరాలి అని అన్నాడు. ఇప్పుడు నీకు వేరే ఆప్షన్ లేకుండా చేశాడు అని యమున అనింది. అసలు ఆ ఆకాష్ గాడిని మనుషుల్ని పెట్టి చంపించేయాలి, సగం దరిద్రం పోతుంది. విడాకుల కంటే సంవత్సరం వరకు ఆగాలి, అదంతా నా వల్ల అయ్యే పనే కాదు
అని మేఘా చాలా కోపంగా కసిగా మాట్లాడింది. మేఘా, డోంట్ టేక్ బ్యాడ్ డెసిషన్. వాడికి ఏదైనా అయితే మొదట నీ మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే 1000 మంది చూస్తుండగా వాడే తాళి కట్టాడు అని నువ్వే చెప్పావు. మరలాంటప్పుడు నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగిందనేది కూడా అందరికీ తెలిసింది. రేపు వాడికి ఏదైనా అయితే నువ్వే ఏదైనా చేశావని మొదట అనుమానం నీ మీదకే వస్తుంది. వాడేమో చచ్చి గుంట్లోకి వెళ్తాడు, నువ్వు మాత్రం జైల్లో కూర్చుంటావా అని యమున అడిగింది. అమ్మ, ఏం చేయను? దరిద్రుడు నన్ను భూమి అనుకుని కిడ్నాప్ చేసి చీకటి గదిలోకి తీసుకువెళ్ళాడు. నేను చెప్పాలన్నా నా నోరు మూసేశాడు. నేనేం చేయను? ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళాలంటే నాకు చిరాగ్గా ఉంది. పైగా వరుణ్, భూమి నా కళ్ళ ముందు సంతోషంగా ఉండడం నేనస్సలు చూడలేను అని మేఘా అనింది. చూడు, ఇప్పటికి కూడా వరుణ్ని దక్కించుకునే అవకాశం నీకుంది. నువ్వు ఊరికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగకుండా చేయాలి. మరొకటి, ఎలా అయితే ఆకాష్ భూమి అనుకుని నిన్ను తీసుకువెళ్ళాడో ఆ వరుణ్ కూడా భూమి అనుకుని నీతో ఫస్ట్ నైట్ చేసుకోవాలి. ఒక తల్లిగా ఇలాంటివి చెప్పడం తప్పని నాకు కూడా తెలుసు, కానీ తప్పడం లేదు. మన భారతదేశంలో తాళి కంటే కూడా మానానికే ఎక్కువ విలువిస్తారు. భూమితో పెళ్ళైనప్పటికీ నీతో మొదటి రాత్రి జరిగింది అంటే చచ్చినట్టు అది కూడా వాడికి విడాకులు ఇచ్చి నిన్ను తీసుకుని వెళ్ళి వాడి చేతుల్లో పెట్టాల్సిందే, పెట్టి తీరాల్సిందే. అందుకే నువ్వు ఊరికి వెళ్ళి తీరాలి అని యమున చెప్పింది. మేఘా 2 నిమిషాలు ఆలోచించి, ఇదంతా జరిగే పనేనా అమ్మా? వాళ్ళింట్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏదో జాతరకు వచ్చినట్టు 20 మంది ఉంటారు అని అనింది. వెళ్ళాలి మేఘా, తెలివిగా ఆలోచించు. కోపంగా ఉన్నావు, దయచేసి ఆ కోపాన్ని నీ ఆలోచన మీద పడనివ్వకు. ఎందుకంటే నీ ఆలోచనకి భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, నువ్వే ఏదైనా చెయ్యి, నీ వెనుక నేనుంటాను అని యమున మేఘా పక్కన కూర్చొని చెప్పింది. వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను అని మేఘా అనింది. నీ లగేజ్ ఆల్రెడీ రెడీగా ఉంది కదా, అన్నీ కారులో పెట్టిస్తాను. నువ్వు ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళు. నువ్వు ఏదో చేయాలి అనుకుంటున్నావు అని ఎవరికి అనుమానం వచ్చినా సరే జాగ్రత్త పడిపోతారు. ముఖ్యంగా భూమి, వరుణ్. అందుకే నువ్వు ఆకాష్తో వెళ్తున్నట్టే వెళ్ళాలి. ఆకాష్ ఇంటికే వెళ్ళాలి, కానీ జరిగేది సీక్రెట్గా జరిగిపోతూ ఉండాలి, గుర్తుపెట్టుకో అని యమున కూతురికి మంచిని హితబోధ చేస్తున్నట్టుగా చెడుని చెవికెక్కించింది. అంతలో సుప్రజ డోర్ ఓపెన్ చేసి మేఘా దగ్గరికి వెళ్ళింది. మేఘా చూసి కూడా పైకి లేయకుండా అలాగే కూర్చొని ఉండడంతో సుప్రజ దగ్గరికి వెళ్ళి మేఘా తల నిమురుతూ, మేఘా, ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇదంతా దేవుడి తలరాత. నువ్వేం బాధపడకు. ఆకాష్ మంచివాడే, నిన్ను బాగా చూసుకుంటాడు. నేను మీ అమ్మలాగా అనుకో. నువ్వు అచ్చం మీ ఇంట్లో ఉన్నట్టుగానే మా దగ్గర ఉండొచ్చు. నువ్వు కోరినట్టే అన్ని తతంగాలు పూర్తయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళు, లేదా సపరేట్గా ఫ్యామిలీ అయినా పెట్టు. మేమేమన్నాం, మీ ఇద్దరూ బాగుండడమే మాకు కావాల్సింది అని చాలా మంచిగా చెప్పింది. మేఘా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో యమున పైకి లేచి, చూడండి, మిమ్మల్ని నమ్మి నా కూతుర్ని ఒప్పించి ఊరికి పంపిస్తున్నాను. అది బాధపడేలాంటి పని ఏది చేయొద్దు. ఏదైనా జరిగిందంటే మాత్రం నేను చాలా సీరియస్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకో విషయం, తనకి ఆకాష్ ఫోర్స్ చేయడానికి లేదు. తనకి ఇష్టమైతేనే ఏదైనా జరగాలి అని యమున కండిషన్ పెట్టింది. అయ్యో, మీరు అటువంటి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆకాష్ అలాంటివాడు కాదు, చాలా నెమ్మదస్తుడు. తల్లిదండ్రులుగా మేము చెప్పాల్సింది కూడా చెప్తాను. మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయిని చాలా జాగ్రత్తగా ఇప్పుడు తీసుకువెళ్ళిన విధంగానే మీకు అప్పగిస్తాం అని సుప్రజ మేఘా తల నిమురుతూనే చెప్పింది. యమున సరే అని మేఘాని నేను పంపుతాను, మీరు వెళ్ళండి అని చెప్పింది. అలాగే, రాహుకాలం వచ్చేస్తుంది, ఇక 10 నిమిషాలే ఉంది అని చెప్పి సుప్రజ అక్కడి నుండి ఆకాష్ దగ్గరికి వెళ్ళింది. ఆకాష్ ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉండడంతో రూమ్లోకి సుప్రజ రాగానే వెనక్కి తిరిగి చూసి తలదించుకున్నాడు. ఆకాష్, మనం మరొక 10 నిమిషాల్లో ఊరికి బయలుదేరాలి అని సుప్రజ చెప్పింది. ఆకాష్ మౌనంగా ఉండడంతో, రేయ్, నువ్వు ఎందుకు చేశావో ఏంటో నాకు తెలియదు, కానీ తప్పు మాత్రం చేశావు. ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా 3 ముళ్ళు వేయడం అంటే అది ఎంత పెద్ద మహాపాపమో తెలుసా? ప్రతి అమ్మ ఏం కోరుకుంటుందో తెలుసా? నచ్చిన వాడిని తన జీవితంలోకి ఆహ్వానించాలి అనుకుంటుంది. నువ్వు అలా కాకుండా ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకుని వెళ్ళి తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తాళి కట్టేశావు. అది తప్పని నువ్వు తెలుసుకునేసరికి చాలా టైం పడుతుంది. మరో విషయం, నేను మండపంలో జరిగిందంతా గుర్తు చేసుకున్నాను. నువ్వు భూమి మెడలో తాళి కట్టాలి అనుకున్నాను అని నీ నోటి నుండే చెప్పావు. అంటే నువ్వు భూమిని బలవంతంగా తీసుకుని వెళ్ళి తాళి కట్టాలని ప్రయత్నించావు కదా? నీకు తెలియదా మొదటి నుండి భూమి వరుణ్ణి ఇష్టపడుతుంది అని? పోనీ ఆ విషయం వదిలే. రాకేష్కి తనకి పెళ్లి కుదిరింది అని తెలిసిన తర్వాత కూడా నువ్వు తీసుకుని వెళ్ళి తాళి కట్టాలని చూసావంటే అది ఎంత పెద్ద తప్పో తెలుసా? నిజమే, నేను తల్లిని. బిడ్డ తప్పు చేస్తే కడుపులో దాచుకుంటాను. కానీ బిడ్డ తప్పు చేస్తుంటే మందలించాల్సింది కూడా తల్లే కదా. మేఘా మెళ్ళో తాళి కట్టకుండా కనుక ఉంటుంటే
తప్పకుండా నీకు ఒక తల్లిగా శిక్ష వేసేదాన్ని. కానీ ఇప్పుడు తన మెడలో తాళి కట్టేశావు. ఇప్పుడు నువ్వు నాకంటే తనకే ఎక్కువ అవుతావు. తన విషయంలో నువ్వు చిన్న రిమార్కు చేసినా సరే నేను నిన్ను కొంచెం కూడా క్షమించను. ఈ రోజు వరకు నీకు నచ్చినట్టే ఉన్నావు. ఏ రోజు కూడా ఇలా ఉండు అని చెప్పలేదు. కానీ ఇక మీద అలా కాదు. మేఘా విషయంలో నువ్వు ఏమాత్రం చిన్న తప్పటడుగు వేసినా ఆ తర్వాత నాలో మరో సుప్రజాని చూస్తావు అని 1/2 నిమిషం పాటు సైలెంట్గా ఉండి బయలుదేరాలి అని సిద్ధం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయింది. కాసేపటికి అందరి రూమ్లో నుండి బయటకు రావడంతో సుమారు 5 కార్లలో ఊరికి బయలుదేరారు. కారులో వెనుక కూర్చున్న వరుణ్ భుజం మీద భూమి వాలి కళ్ళు మూసుకొని, బావా చాలా ప్రశాంతంగా ఉంది, రాత్రంతా నిద్రలేదు, బాగా నిద్రొస్తోంది, పడుకుంటాను అని చెప్పింది. వరుణ్ ఏమీ మాట్లాడకుండా భూమి చేయి పట్టుకొని తన తలని నిమిరాడు. మరో కారులో ఉన్న ఆకాష్ మేఘ ఆ చివర ఒకరు ఈ చివర ఒకరు కూర్చొని ఉన్నారు. గతుకులు రావడంతో ఆకాష్ కాస్త జరిగి మేఘ వైపు వచ్చాడు. రే, ఏంటి కావాలని నా వైపు వస్తున్నావు? పళ్ళు రాలిపోతాయి అని మేఘ సీరియస్గా చూస్తూ చెప్పింది. నువ్వు రాలగొడితే రాలించుకోవడానికి నేనేం వరుణ్ణి కాదు, ఆకాష్, తొక్కి నార తీస్తాను అని అన్నాడు. మరి నేను కూడా నువ్వు నారా పారా తీస్తూ ఉంటే చూస్తూ ఉంటానా? నిన్ను మర్డర్ చేసి జైలుకి వెళ్తాను అని మేఘ విరుచుకుపడింది. ఛా, నీలాంటి దాని పక్కన కూర్చోవడం కంటే నీ చేతిలో చావడం మరీ మంచిది. ఆ పంచే సమస్య పోతుంది. నీ ముష్టి మొహం చూస్తూ నీ పక్కన కూర్చోవడం మరింత చిరాగ్గా ఉంది అని ఆకాష్ అన్నాడు. రేయ్ చుంచెదవా, చూడ్డానికి అమాయకంగా కనిపిస్తే ఏంటో అనుకున్నా, నీ అంత జితులు మారి ఇంకొకటి లేదు అని మేఘ సీరియస్గా చెప్పింది. చుంచు గించు అంటే మొహం పగిలిపోతుంది. ముందెళ్ళి నీ మొహం అద్దంలో చూసుకోవే, నువ్వు నీ వంకర మొహం అని ఆకాష్ అన్నాడు. నాది కాదురా వంకర మొహం, నీ బుద్ధిరా వంకరగా ఉంది. అందుకే తింగరి మాలోకంలా కూర్చో ఉండేది నేనా భూమినా కూడా తెలియకుండా ఎత్తికెళ్ళి తాళి కట్టేశావు. నీ తెలివి తక్కువతనానికి ఏదైనా బావిలో దూకి చావు అని మేఘ అరిచింది. అదే నేను అనుకుంటున్నానే, నీకు భూమికి నక్కకి నాకలోకనుకున్నంత తేడా ఉంది. మరి నిన్నెలా ఎత్తుకొని వెళ్ళి తాళి కట్టాను? నాకే అర్థం కావట్లేదు. నా బుద్ధి మందగించింది. నా చెప్పుతో నేను 10 సార్లు కొట్టుకోవాలి. తప్పంతా నాదే, క్షమించమ్మా క్షమించు, బుద్ధలేక చేశాను అని ఆకాష్ చెంపలు వేసుకున్నాడు. మేఘ కోపంతో మాట్లాడబోతుంటే ఈ మాటలన్నీ వింటున్న డ్రైవర్, వామ్మో ఇలాంటి తిట్లు కూడా ఉంటాయా అని వెనక్కి తిరిగి, సార్ మీ తిట్లు వల్ల నా చెవుల్లో రక్తాలు వచ్చేలా ఉన్నాయి. ప్లీజ్ మీరు ఏం మాట్లాడుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా మాత్రం తిట్టుకోకండి. అసలే మనం చాలా దూరం ట్రావెల్ చేయాలి. నాకేదైనా అయితే మళ్ళీ మీకే శ్రమ అని అన్నాడు. మేఘ విండో వైపు మొహం తిప్పుకోవడంతో ఆకాష్ కూడా తన విండో వైపు మొహం తిప్పుకున్నాడు. తెల్లారి 5 గంటలకి ఊరికి చేరుకున్నారు. నిద్రపోతున్న భూమిని మెల్లగా తట్టి, భూమి ఇంటికొచ్చేశాంరా, దిగాలి అని వరుణ్ ప్రేమగా చెప్పడంతో భూమి కళ్ళు నలుపుకుంటూ లేచి, బావా నిద్రొచ్చేసింది బావా అని చుట్టూ చూసి చాలా రోజుల తర్వాత ఊరికి రావడంతో తన మొహంలో చెప్పలేని సంతోషం చేరిపోయి, దిగు బావా అని డోర్ తీసి ముందు తానే దిగింది. ఆకాష్ కారులో ఉన్న డ్రైవర్ వెనక్కి తిరిగి చూసి తల కొట్టుకొని, వచ్చేటప్పుడు అమ్మ నా బుట్లు తిట్టుకున్నారు, ఇప్పుడేమో ఇలా ఒకరి మీద ఒకరు వాలిపోయి నిద్రపోతున్నారు, ఏంటో ఈ వింత మనుషులు అనుకుని, మేడం సార్ ఊరొచ్చేసింది, దిగండి దిగండి అని డ్రైవర్ అరవడంతో మేఘ ఆకాష్ ఇద్దరు ఉలిక్కిపడి లేచారు. చూసేసరికి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒకరి భుజం మీద మరొకరు వాలి మంచి నిద్రలో ఉండడంతో చిచి అని ఇద్దరూ అనుకున్నారు. నన్ను చిచి అంటే బాగోదు చెప్తున్నా, నువ్వే నా భుజం మీద పడుకున్నావు అని ఆకాష్ అరిచాడు. నేనంటే సిగ్గులేని దాన్ని నీ భుజం మీద వాలాను, మరి నువ్వు ఎందుకురా నా మీద తలపెట్టి నా చేతిలో చెయ్యేసి అంత స్టిల్లుగా పడుకున్నావు? అంటే నీ మాటలు కోతలు అన్నీ నేను మెలకుగా ఉన్నప్పుడేనా? నేను నిద్రపోతే నీ ప్రతాపం చూపించేస్తావా అని మేఘ అడిగింది. ఒసై జాంగ్రీ మొహందానా, మెలికలుగా ఉన్న నీ మొహం చూస్తుంటే వాంతులు వచ్చేలా ఉన్నాయి. మళ్ళీ తమరిని చూస్తే ఒక 3 కూడానా అని ఆకాష్ చీదరించుకున్నాడు. ఇప్పుడు కాదురా నీ పని, ఇక్కడి నుండి హైదరాబాద్ వెళ్తాం కదా, అప్పుడు చెప్తాను, మనుషుల్ని పెట్టించి కొట్టించి చంపించేస్తాను నిన్ను అని మేఘ కార్ దిగింది. పోవే పుస్కి, నువ్వు చంపిస్తుంటే నేను చస్తూ ఉంటాను అని ఆకాష్ కూడా కార్ దిగాడు. మేఘ ఆకాష్ మీ ఇద్దరూ మన ఇంటి గుమ్మం దగ్గరికి పదండి అని సుప్రజ చెప్పింది. వరుణ్ భూమి కవిత ఇంటి ముందు ఆగారు. అటువైపు ఉన్న మేఘ ఆకాష్ పక్కనే ఇంటి వద్ద ఉన్న వరుణ్ భూమి ఒకరి వైపు ఒకరు తిరిగి చూసుకున్నారు. సుప్రజ కవిత ఇద్దరు ఎర్రనీళ్లు తీసుకొని వచ్చి దిష్టి తీసి ఇంట్లోకి వెళ్ళమని చెప్పారు. ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళిన భూమి వరుణ్ అలాగే ఆకాష్ మేఘ ఆగారు. ఇంటి ఆడపడుచుగా సావి హారతి పళ్ళం తీసుకొచ్చి ముందు భూమి వరుణ్కి హారతిచ్చి, అన్నయ్య ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రండి, మర్చిపోయాను అసలు విషయం, ముందు మీ ముద్దుల ఆడపడుచుకి గిఫ్ట్ ఏమిస్తారో చెప్పండి అని అడిగింది. వరుణ్ నవ్వుతూ, ఆల్రెడీ నీకు కావాల్సింది నేను ఎప్పుడో ఇచ్చేశాననుకుంటా అని అన్నాడు. అందరూ ఏంటో అర్థం కాక అడుగుతుంటే సావి తల కొట్టుకొని, ఈ అన్నయ్య అందరిలో బుక్ చేసేలా ఉన్నాడు,
అయినా నువ్వు ఇచ్చింది పెద్ద గిఫ్ట్ ఏం కాదు, నేను తలుచుకుంటే ఇట్టే పట్టేయగలను. నాకు కావాల్సింది బంగారు నగలు లేదా చేతి నిండా డబ్బు అని సావి అడిగింది. భూమి నవ్వుతూ, నా దగ్గర ఎంత ఉందో అంతా నా ఆడిపడుచుకే, ఇప్పుడు రానిస్తావా అని భూమి అడిగింది. అబ్బా భూమి, సారీ వదినా, నాకు గుండె పిండేసావు పో. సరే పేర్లు చెప్పేయండి అని సావి ముద్దుగా అడిగింది. నేను నా మరుదలతో వచ్చాను అని వరుణ్ చెప్తే, నేను నా బావతోటొచ్చాను అని భూమి చెప్పింది. అబ్బో సరే అయితే ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండమ్మా అని సావి అడ్డు తొలగడంతో ఇద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకొని కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకొచ్చారు. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే సావి ఇద్దరిని హగ్ చేసుకొని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి, సరే ఇక్కడే ఉండండి, అక్కడ దుష్టులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళి హారతి ఇచ్చేసొస్తా అని సావి తను కట్టుకున్న చీర కుచ్చిళ్ళు పట్టుకొని పరిగెత్తుకుంటూ సుప్రజ ఇంటికి వెళ్ళింది. ఏవండి వదిన గారు, కాస్త పక్కకు తప్పుకుంటారా అని మేఘాని తన నడ్డితో నెట్టి ఇంట్లోకి వెళ్ళి సుప్రజ చేతిలో ఉన్న హారతి పళ్ళెం తీసుకొని ఇద్దరికీ హారతి ఇచ్చి, అన్నయ్య ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పి లోపలికి రావాల్సి ఉంటుంది. మరో విషయం, ఈ ఆడపడుచుకి లంచం కొంచెం కూడా తగ్గకూడదు, ఏమిస్తారో చెప్పండి అని సావి అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.